బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూద్దామా? చిన్న వర్షం పాడుకుందామండి. కల్వరిలో నా పాపము పోచి సిలువకు నిన్నే ఆవతి చేసి కలుసహరా కరుణించితివి, కలుసహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమం, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా. దేవుని వాగ్దానం చూసుకుందామండి. జకర్యా 9:16 చూసుకుందామండి. నా జనులు యెహోవా దేశములో రత్నమందలి కిరీటమందలి రత్నములే ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఈ దినం వాగ్దానం అండి. ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. రత్నములంటే ఏంటి? ప్రశస్తమైన రత్నములతో మనకి సరిహద్దులు వేరుపరుతానన్నాడు దేవుడు. నీలాంజనములతో పునాదులు వేస్తానంటున్నాడు దేవుడు. మరి రత్న వైనాలతో చుట్టబడిన రాజ్యం కదా అది. ఆ రాజ్యములో మనల్ని రత్నముల వలె, ఆయన కిరీటములో రత్నముల వలె మనల్ని ఉంచుతానని దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్నాడండి. మరి ఈ దినం వాగ్దానం, ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? నా జనులు అంటున్నాడు. మనం అందరం ఆయన ప్రజలమై ఉన్నాము కాబట్టి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా. ఇటు మాటలు వింటున్న బిడ్డలు, చూస్తున్న బిడ్డల హృదయములో నీరు గట్టి ఫలింపు చేయి తండ్రి. నీ రాజ్యములో మమ్మల్ని రత్నం వల్లే ఉంచుతానని చెప్తున్నావు నీ కిరీటంలో ప్రభా. అలాగనే ప్రభా మమ్మల్ని అందరిని కూడా నీ రాకటికి ఆయత్తపరచమని నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.